వెల్కమ్ టు ఏఐ టెల్ టూన్స్. మన దేశం భారతదేశం సవాళ్లను ఎదుర్కొనడంలో ఎప్పుడూ ముందున్నది. ఇప్పుడు మనం రెండు శక్తివంతమైన సైనిక వ్యవస్థలను చూసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ మిలిటరీ ఆపరేషన్ సింధూర్ మరియు S-400 సుదర్శన్ చక్ర. ఈ రెండు పనితీరు ప్రపంచ రక్షణ వ్యూహాలలో కీలకమైన మార్పులు తీసుకువచ్చాయి. ఇవి రక్షణ వ్యవస్థలో కొత్త ట్రెండ్స్ ను సృష్టించాయి. ఇప్పుడు మనం ఈ రెండు సాంకేతికతల యొక్క విజయం గురించి మాట్లాడుకుందాం. ఆపరేషన్ సింధూర్ అనేది మే 2025 6 నుంచి 7 వరకు తేదీలలో భారత సాయుధ దళాలు నిర్వహించిన ఒక సైనిక చర్య. ఇది పహల్గాం, జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు, ప్రధానంగా హిందువులు, మరణించిన ఘటనకు ప్రతిస్పందనగా చేపట్టబడింది. సింధూర్ అనేది వివాహిత హిందూ మహిళలు ధరించే ఎర్రని పొడి. ఈ పేరును ఉగ్రవాద దాడిలో భర్తలను కోల్పోయిన మహిళల బాధను ప్రతిబింబించేందుకు ఉపయోగించారు. భారత వాయుసేన 9 ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు నిర్వహించింది. ఈ లక్ష్యాలు పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PK) లో ఉన్నాయి. ప్రధాన లక్ష్య ప్రాంతాలు బహావల్పూర్, మురిద్కే, సియాల్కోట్, భింబర్, కోట్లీ, ముజఫరాబాద్, గుల్పూర్, చక్ అమ్రు, బాగ్. రాఫెల్ యుద్ధ విమానాలు, స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులు మరియు ఏసం హ్యామర్ బాంబులతో ఈ దాడిని 23 నిమిషాల పాటు నిర్వహించాయి. భారత రక్షణ శాఖ ప్రకారం ఈ దాడుల్లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పాకిస్తాన్ భారత దాడులను కవర్డ్లీ అటాక్ గా పేర్కొంది మరియు ప్రతిస్పందనగా భారత యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి మరియు ఇతర దేశాలు భారత-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు పిలుపునిచ్చాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం తీసుకున్న న్యాయమైన చర్యగా పేర్కొంది. పాకిస్తాన్ నుండి భారతదేశంపై డ్రోన్ మరియు క్షిపణి దాడులు జరిగినట్లు నివేదికలు ఉన్నాయి. భారత సాయుధ దళాలు ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు సమాచారం. ఈ చర్యల నేపథ్యంలో భారతదేశం యొక్క సైనిక సిద్ధతను మరియు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకునే దృఢమైన వైఖరిని ప్రపంచానికి చూపించింది. భారతదేశం యొక్క S-400 సుదర్శన్ చక్ర వాయు రక్షణ వ్యవస్థ ఇటీవల పాకిస్తాన్ నుండి వచ్చిన డ్రోన్ మరియు క్షిపణి దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంది. ఇది భారతదేశం యొక్క అత్యాధునిక వాయు రక్షణ వ్యవస్థగా మే 8 మరియు 9 తేదీలలో జరిగిన ఈ దాడులలో మొదటిసారిగా యుద్ధంలో ఉపయోగించబడింది. భారతదేశం దీనిని సుదర్శన్ చక్ర అని పిలుస్తుంది. ఇది హిందూ మిథాలజీలోని శక్తివంతమైన ఆయుధాన్ని సూచిస్తుంది. 600 కిలోమీటర్ల దూరంలో శత్రు లక్ష్యాలను గుర్తించగలదు మరియు 400 కిలోమీటర్ల దూరంలో వాటిని నాశనం చేయగలదు. ఒకేసారి 36 లక్ష్యాలను ట్రాక్ చేసి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనగలదు. 9-1 బిగ్ బర్డ్ రాడార్, 5-6 బాటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ మరియు టేల్ ట్రాన్స్పోర్టర్ ఇరెక్టర్ లాంచర్ వాహనాలు. మే 8 మరియు 9 తేదీలలో పాకిస్తాన్ నుండి వచ్చిన డ్రోన్ మరియు క్షిపణి దాడులను భారతదేశం సమర్థవంతంగా ఎదుర్కొంది. ఈ దాడులలో S-400 వ్యవస్థ ప్రధాన పాత్ర పోషించింది. భారతదేశం ఈ వ్యవస్థను పంజాబ్, జమ్మూ మరియు కాశ్మీర్, రాజస్థాన్ మరియు గుజరాత్ రాష్ట్రాలలో మోహరించింది. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క సైనిక సామర్థ్యాలను ప్రదర్శించింది. అమెరికా వంటి దేశాలు S-400 వ్యవస్థను కొనుగోలు చేయవద్దని సూచించినప్పటికీ భారతదేశం తన రక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవస్థను స్వీకరించింది. భారతదేశం సైనిక శక్తి, అభినవ రక్షణ వ్యవస్థలతో ఒక దృఢమైన శక్తిగా నిలిచింది. ఆపరేషన్ సింధూర్ మరియు S-400 సుదర్శన్ చక్ర ప్రపంచంలో భారత్ యొక్క ప్రతిష్టను పెంచాయి. ఇవి భారతదేశం యొక్క సైనిక సామర్థ్యాలను ప్రపంచానికి ఘనంగా పరిచయం చేశాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఆలోచనలను కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. Subscribe now and stay blessed.